అల్లో మిత్రులారా, శ్రీ కనకదుర్గ అమ్మవారి స్థల పురాణం వెనకాల ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలిసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో నివసించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ, దుర్గా, కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలిసింది. స్వర్ణమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గా కీలాద్రిన నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయం సంభవుడిగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గుణ క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధులైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అనే పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలంలోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్ని చోట్ల చెప్పబడినది. పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, హరి, కలియుగంలో జనులు అనేక పాపచింతనలతో ధర్మ మార్గం తప్పి సంచరిస్తారు, కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురుగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువబడుతున్నది. కొంతకాలానికి కలియుగం పాపభూయిష్టం కాగా ఆ పాప పరిహారార్థం విష్ణువు మరల కృష్ణను తనకి ఇవ్వమని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ ఉంచాలని ఇంద్రాది దేవతలను హరి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరి కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యముని చూపించారు. దేవతలు వెంటనే సవ్యముని వద్దకు వెళ్ళి, సహ్యముని, నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విష్ణువే భూమిని ఉద్భవించటానికి విష్ణురూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విష్ణువును, విష్ణుస్వరూపి అయిన కృష్ణను షోడశోపచారాలతో పూజించాడు. దేవతలారా, నేను శ్రీ మహావిష్ణువు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతో పాటుగా విష్ణువును ఇక్కడికి తీసుకొని వచ్చారు. నా జన్మ తరించింది. నేను కృష్ణానదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని, జ్ఞానాలను పొందుతాను. హే విష్ణుదేవా, కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్థుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్ర, నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివసిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయ్యింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని వరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో ఉన్న నీ మీద నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్చించాడు. శ్రీ మహావిష్ణువు శ్వేతాస్వస్థ వృక్షంగా అంటే తెల్ల రావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవలాకృతిలో నదీమ తల్లిగా కృష్ణమ్మ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలు ఉన్నాయి.
బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల చెట్టుగా అంటే ఉసిరి చెట్టుగా ప్రత్యక్షమైనాడు. శ్వేతాస్వస్థ వృక్షం కృష్ణగాను, ఆమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విష్ణు పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగతో సమానమని, భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమని ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది. సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఔషధాలను, బీజాలను తన ప్రవాహంలో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలిచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశం సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అందుకు అంగీకరించలేదు. దేవతలందరూ వచ్చి కీలునికి నచ్చజెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహ వేగంలో 2 క్రోసుల దూరం కొట్టుకొని పోయి నిలిచినది. ఈ 2 క్రోసుల దూరమును ఫల్గునా తీర్థమని, ఆ కొండ ముక్కకు తేలుకొండ అని పేర్లు ఉన్నాయని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమల కుదురు అని విజయవాడకు పక్క గ్రామం. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మంగళాచలము వరకు వ్యాపించి ఉన్నది. దుర్గాదేవి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్లకు నడిమి సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభపెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలే ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతుభూపాల శాసనానుసారం దుర్గా మల్లేశ్వరుల మహత్యం, అనుగ్రహం మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో ఉన్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథం క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలు కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణ నిరతుడైన మాధవ శర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరి శిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మదీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనకవర్షం కురిపించి ప్రాణదానం మొనరించగా కనకదుర్గ పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగరాజుల పాలనలో ఉన్నది. కనకదుర్గా మల్లేశ్వరుల పరమభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీపతి పండితయ్య. ఆయన తాను కాంచీపుర వాసినని అయినను విజయవాడ మల్లికార్జున పాదపద్మారాధకుడినని చెప్పుకున్నవాడు. శివతత్వ సారమనే మహాగ్రంథకర్త. శివుడుగాక వేరు దైవమై లేడను పరమభక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు. అయినా శ్రీపతి పండితయ్య ఏమాత్రము చింతించలేదు. తన ముక్కంటి దొరను ప్రార్థించి అగ్ని తన ఉత్తరీయంలో మూట కట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వేలాడకట్టి నగరంలో అగ్నిహోతుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రం నియమము తప్పక అగ్ని కార్యమును కొనసాగించుకుంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగిరాజు అనంతపాలుని పాలనలో ఉన్నది ఆ నగరం. అంతటా ప్రజలు అందరూ ప్రభువుని ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నిని విడవమని ప్రార్థించారు. పండితయ్య అనుగ్రహించాడు. ఈనాటికి జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ఆ ప్రాంతమే ఆనాడు పండితయ్య నిప్పును వేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు. ఈ శాసనం కూడా అక్కడే లభించింది.
వేప చెట్టు మహాలక్ష్మి, రావి చెట్టు విష్ణువు, శమీవృక్షం అంటే జమ్మి చెట్టు శివశకైక్య స్వరూపం. ఆ శమీవృక్షం ఆదిపరాశక్తి అంశ వనదుర్గ. ఆమె రూపుదాల్చిన కుండలిని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ రూపం. అనంతంగా విశ్వరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాలస్వరూపం. శమీవృక్షం వనదేవత, శుభకర తరువు, సంతానప్రదాయిని, సర్వశత్రు వినాశిని. పుత్రదం సర్వపాపజ్ఞం సర్వశత్రు వినాశకం అని శమీవృక్షం చెప్పబడినది. బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతల చేత ఆవరించబడి డాకిని మొదలైన భూతగణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ, స్థలదుర్గ, జలదుర్గ అని దేవికి 3 పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రదం. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహామాయ సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందే వారి ఆయుధాలను శమీవృక్షం మీద దాచిపెట్టి వనదైవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషసుర్పిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనిపింపచేయమని కోరాడు. చిత్తక్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించే చిత్త వికారాలను తొలగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠశక్తి. శాకిని, డాకిని మొదలైన యోగిని గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమే శమీతరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాతవాసంలో భీముని ఆగ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకునే విధంగా శాసించు తల్లి అని వనదేవతారూపిణి అయిన శమీవృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీవృక్షాన్ని దాటి రాకుండా చూడమని అర్థించాడు. శమీవృక్షం శివశక్తైక స్వరూపం. కనుకనే మహాదేవశక్తి అయిన పాశుపతాస్త్రాన్ని ధరించి భరించింది. నాటి నుంచి నేటికి కూడా శమీ పూజ పార్వేట వాడవాడల నవరాత్రి ఉత్సవాలలో ముగింపుగా జరుగుతూనే ఉన్నది. ఎందుకనగా గ్రామంలో దేవతామూర్తులు లేని మారుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం. దేవి దుర్గా మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా, నీవు లోకాలను రక్షించే తల్లివి, ఇంతటి మహోగ్ర రూపం మహిషాసురుని వంటి రాక్షస వధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైనా నిన్నెట్లు సమీపించగలం తల్లి, నీవు శాంతి స్వరూపినివై లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజరాజేశ్వరిగా అవతరించింది. కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీచక్రమునందు నిక్షిప్తం చేసి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రరాజమును స్థాపన చేయటమైనది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గోత్సవం అనే పేరుతో దేవీ శరన్నవరాత్రోత్సవములను సంవత్సర ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించిన, నా చరిత్రను వినిన ఇహలోకాన ఆయుధారోగ్యం ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది. నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలన్నీ పాలిస్తూ, బాలా త్రిపుర సుందరిగా కోరికలన్నీ నెరవేర్చుతూ, అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలు ప్రసాదిస్తూ, అనేక అంశాలతో ఆర్భామూర్తిగా ఆరాధించబడుతూ ఉన్నది. దకారం దైత్యనాశకం, ఉకారం విఘ్ననాశకం, రుకారం రోగనాశకం, గకారం పాపనాశకం, ఆ భయనాశక వాచకం.
కనుకనే అమ్మవారికి పర్యాయపదమైన దుర్గానామమును ఉచ్చరించిన స్మరించిన పాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట అని సకల లోకా పితామహుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మార్కండేయ మహర్షికి చెప్పిన ప్రమాణమున్నది. ఈ విధముగా మహిషాసురమర్దిని బ్రహ్మ తేజస్విని శుద్ధ స్ఫటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుని, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలిచిన వారికి కొంగు బంగారము సర్వత్రదాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్యలహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్టమనిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ, దూర దూరాల నుండి వచ్చే నీ బిడ్డలైన భక్తుల మీద కరుణాంతరంగవై శుభశాంతులను వర్షించుచు జ్ఞానసిద్ధిని ప్రసాదించమని నిత్యం సేవించుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా శ్రీ కనకదుర్గ అమ్మవారి స్థల పురాణం గురించి. మళ్ళీ ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.